హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ అను, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. హైదరాబాద్ సనత్ నగర్‌లో మణిచేత్ర ఆయుర్వేదిక్ క్లినిక్ అనేది ఉందండి. సో, కన్సల్ట్ అవ్వాలనుకునే వాళ్ళు డైరెక్ట్‌గా క్లినిక్‌కి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. లేదండి మాది చాలా లాంగ్ జర్నీ ఇష్యూ ఉంది అని అనుకునేటి వాళ్ళు మాత్రం ఆన్‌లైన్ కన్సల్టేషన్ అవైలబుల్‌గా ఉంది. అండ్ వీడియో మీరు మీ ప్రాబ్లమ్ ఏదైనా కూడా ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడాలనుకునే వాళ్ళు వీడియో కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ ప్రాబ్లమ్‌ని మీరు ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. యూ డోంట్ వరీ. లేదు మేము డైరెక్ట్ కన్సల్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు కమ్ టు సనత్ నగర్. సో, అయితే ఈరోజు మనం పైల్స్ గురించి మాట్లాడుకుందాం. సో, పైల్స్ అనే ఈ ప్రాబ్లమ్‌ను చాలా మందిలో చూస్తున్నాం మనం. పైల్స్ అంటే మొలలు. సో, ఈ మొలల్లో కూడా చాలా రకాలున్నాయి. రక్తపు మొలలని అండ్ అదే నార్మల్‌గా మజిల్ పైల్ అనని అండ్ దానితో పాటు రక్తపు మొలలతో పాటు చీము కట్టిన మొలలని టైప్ ఆఫ్ పైల్స్ అనేవి మనకు బాడీలో ఉన్నాయి. సో, అయితే ఈ పైల్స్‌ని ఎప్పటికప్పుడు మనం వాటిని కంట్రోల్ చేసుకోకపోతే అవి లైక్ ఎలా అంటే చాలా పొడవుగా మనకి మోషన్ వచ్చే ప్లేస్‌లో నుంచి పొడవుగా కిందకొచ్చేసి బ్లీడ్ అవ్వడం, బీభత్సకరమైన ఇచ్చింగ్ రావడం, అంటే దురద రావడం అండ్ స్లీప్‌లెస్ ప్రాబ్లమ్ లేకుండా ఉండడం. ఆ ప్లేస్ అంతా కూడా రెడ్డిష్‌గా అయిపోవడం. అంటే ఎర్రగా అది అంతా కూడా వాపులాగా వచ్చేయడం. ఇలా జరుగుతూ ఉంటది. అండ్ కొంతమందికి బాగా బ్లీడ్ అవుతూ ఉంటది పైల్స్ ఉన్న వాళ్ళకి. సో, ఇలా బ్లీడ్ ఎక్కువగా అవుతూ ఉంటే ఈ పైల్స్‌ని హెమరాయిడ్స్ అని కూడా అంటారు. ఇదొకటి. అండ్ కొంతమందికి ఫిస్టులా ప్రాబ్లమ్ గూడా ఉంటది. లైక్ ఫిస్టులా, పైల్స్, హెమరాయిడ్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి కనెక్షన్ అనేది ఉండింది. చాలామంది అన్నీ డిఫరెంట్ అంటారు. బట్ ఒక పైల్ వచ్చిన తర్వాతనే అవి కంట్రోల్ అవుతూ ఒకదానికి ఇంకొక దానికి కనెక్షన్ పెంచుకుంటూ అవుతూ ఉంటది. కొంతమందికి ఫిస్టులా ప్రాబ్లమ్ ఉంటది. లైక్ దట్ ఇది కూడా అలాంటిదే. సో, వీళ్ళకేంటి లోపలికి హోల్ పడిపోయేసేసి అంటే ఎక్కడైతే పైల్ ఉంటదో ఆ పైల్ ప్లేస్‌లో బయటికి రాకుండా మజిల్ అనేది వీళ్ళకి లోపలికి హోల్ లాగా పడిపోయి ఆ లోపల అదంతా ఆ హోల్ మొత్తం కూడా ఇన్ఫెక్షన్ ఫార్మ్ అవుతుంది. అక్కడి నుంచి వీళ్ళకి చీము కారడం, బ్లీడింగ్ రావడం, బీభత్సకరమైన స్మెల్లీగా ఉండడం, ఇచ్చింగ్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇదొకటి. అండ్ కొంతమందికి ఏంటి అంటే కండ కొంచెం కిందకి జారినట్లుగా ఉండడం, ఆ కండ చుట్టూ లైక్ గుచ్చుకున్నట్లుగా ముళ్ళులాగా అనిపించడం అండ్ లైక్ వీళ్ళకి సిట్టింగ్ పొజిషన్‌లో ఎక్కువసేపు వీళ్ళు ఉండలేకపోవడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా ఫేస్ చేస్తున్నారు చాలామంది. సో, అయితే పైల్స్ కంట్రోల్ చేసుకోవాలి అనంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకపు సమస్య. సో, మలబద్ధకానికి పైల్స్‌కి ఏంటండి సంబంధం అని అడుగుతారేమో. సో, దీనికి చాలా లింక్ అనేది ఉండిందండి. ఎందుకు అంటే మనం తీసుకున్న ఫుడ్డు ఎప్పటికప్పుడు మనకి డైజెషన్ అయిపోయి ఎక్సెస్ ఉన్నది అంటే వేస్టేజ్ ఉన్నదంతా కూడా మోషన్ రూపంలో మనకి బయటికి వచ్చేస్తూ ఉండాలి. అలా కాకుండా అది మోషన్ రూపంలో మనకు బయటికి రాకుండా మన గట్‌లోనే పేరుకుపోయినట్టుగా అనీజీగా గ్యాస్ట్రిక్ ఇష్యూగా కన్వర్ట్ అవ్వడం అండ్ లైక్ బ్యాడ్ కొలెస్ట్రాల్‌తో కన్వర్ట్ అయిపోవడం అలా అవుతూ ఉంటది. సో, అలా కాకుండా మనం ఏ ఫుడ్ తిన్నా కూడా డైలీ 1 ఆర్ 2 టైమ్స్ మనకి మోషన్ ఫ్రీగా అవుతుంది అనంటే మనకి పైల్ ప్రాబ్లమ్ లైక్ పైల్స్ ప్రాబ్లమ్, మొలల ప్రాబ్లమ్ అనేది ఈజీగా తగ్గిపోతుంది. ఇదొకటి. మరి కాన్‌స్టిపేషన్‌ని కంట్రోల్ చేసుకోమంటున్నారు. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌ని మరి ఎలా క్యూర్ చేసుకోవాలని నన్ను అడగొచ్చు. సో, దీనికి బ్రీఫ్‌గా నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తాను. ఫస్ట్ వాటర్ ఎక్కువగా తీసుకోండి అండ్ ఎక్కువగా వేడి చేసే వస్తువుల్ని తినడం అంటే లైక్ వస్తువులు కాదు కట్ చేయండి ఎడిటర్ గారు ఈ వర్డ్‌ని. ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్స్ బయట డిఫరెంట్ ఆయిల్స్‌లో లేదంటే ఒకే ఆయిల్‌ని కొన్ని రోజుల పాటుగా బయట కొన్ని షాప్స్‌లో కుక్ చేస్తూ ఇస్తుంటారు మనకి స్నాక్స్ అటువంటివి. సో, అటువంటి ప్రాసెస్డ్ ఆయిల్స్ వాడుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం అండ్ స్లీప్‌లెస్ అంటే నిద్ర లేకుండా బాధపడడం అండ్ ఎక్కువగా ఫ్రై ఐటెమ్స్, ఎక్కువగా ఓవర్ నాన్ వెజ్ అండ్ ఓవర్ ఆల్కహాలిక్, ఓవర్ స్మోకింగ్ ఇలా ఉంటారు చాలా మంది. సో, వీటన్నిటి వల్ల కూడా మనకి ఈ పైల్స్ ప్రాబ్లమ్ అనేది ఉంటది. అండ్ కొంతమందిని చూసుకుంటే మనం అగ్రికల్చర్ చేసే పీపుల్స్‌ని చూస్తాము. ఎక్కువగా వాళ్ళేంటి అంటే ఎండలో కష్టపడుతూ ఉంటారు. చాలా ఎక్కువ టైము వీళ్ళు ఎండలో స్పెండ్ చేస్తూ ఉంటారు. సో, అయితే ఇలా ఎక్కువగా ఎండలో స్పెండ్ చేయడం వల్ల కూడా వీళ్ళకి పైల్స్ బయటపడే ఛాన్స్ అనేది ఉంటది. ఆ హీట్ వల్ల. సో, వీళ్ళు వర్క్ చేసినప్పటికీ కూడా హార్డ్ వర్క్ సన్‌లో కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం అలాంటివి చేస్తూ ఉంటే క్యాప్స్ పెట్టుకోవటం హెడ్‌కి అండ్ బాడీని షర్ట్స్ తోటి, క్లాత్స్ తోటి కవర్ అప్ చేసుకోవడం హ్యాండ్స్ అవన్నీ. ఇలాంటి చిన్న చిన్నపాటి ప్రికాషన్స్ తీసుకుంటే గనుక వీళ్ళకి ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్, ఈ పైల్స్ ప్రాబ్లమ్ అనేది ఆల్మోస్ట్ 99% క్యూర్ అవుతుంది.
మెయిన్ ఇవి చెక్ చేసుకోండి. వాటర్ ఎక్కువగా తీసుకోవడం, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవడం, డైలీ మనం మోషన్‌కి 1 ఆర్ 2 టైమ్స్ వెళ్తున్నామా లేదా? అది కూడా ఫ్రీగా వెళ్తున్నామా? అన్‌ఈజీలెస్‌గా మనం ఉంటున్నామా? సో, ఫస్ట్ యూ చెక్ ఈ 2 పాయింట్స్. ఓకే. సో, ఇవండి మెయిన్ రీజన్స్ పైల్స్‌కి. ఇంకా కొన్ని ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, మెయిన్ ఇవి కరెక్ట్ చేసుకోండి. నన్ను కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే ఆన్‌లైన్ త్రూ మీరు కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ మేము ఆన్‌లైన్ త్రూ మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తాము. అండ్ లేదు అంటే మీరు క్లినిక్‌కొస్తామన్నా కూడా కమ్. థాంక్ యూ.